పితా పుత్ర పవిత్రాత్మ నామున ఆమెన్. క్రీస్తునాథునిచే అంతముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పాస్కా 4వ ఆదివారపు వాక్య పరిచర్యకై మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి గ్రంథ పట్టణాలు మనకు బోధిస్తున్నటువంటి అంశం ఏంటంటే, మంచి గొర్రెల కాపరి మన యేసయ్య. క్రీస్తు ప్రభు సువిశేషపట్నంలో ఈ విధంగా పలుచున్నారు: నేను మంచి గొర్రెల కాపరని, నా గొర్రెల కోసమై నా ప్రాణమును సైతము ధారపోసే వాడిని అని తెలియజేస్తూ, నేను జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను, జీవాన్ని సమృద్ధిగా మీ అందరికీ ప్రసాదించడానికి విచ్చేస్తున్నానని క్రీస్తు ప్రభు ఈనాటి సువిశేషపట్నంలో బోధిస్తూ ఉన్నారు. మరి ఆ జీవములో సమృద్ధితనములో ఉన్నటువంటి సౌభాగ్యమును గుర్తించి ఆయనను అనుసరించినటువంటి శిష్యులలో పేతురు గారు, మరి ముఖ్యంగా అపోస్తలులో పేతురు గారు ఈనాటి మొదటి పట్టణంలో ఆ జీవితంలో ఉన్నటువంటి సమృద్ధిని యూదులు కూడా పొందాలని వారికి బోధిస్తూ వారికి ఈ విధంగా హెచ్చరిస్తున్నారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 28 నుంచి చూస్తే చివరికి అలాగా 38వ వచనంలో ఈ విధంగా ఉంటుంది: హృదయ పరివర్తనము చెందండి, క్రీస్తును విశ్వసించండి. హృదయ పరివర్తనము చెంది మీ పాపమును విడిచిపెట్టి క్రీస్తుని విశ్వసించి జ్ఞానస్నానం తీసుకోండి. అప్పుడు పవిత్రాత్మ వరాలు అనుగ్రహాలు మీకు ఇవ్వడం జరుగుతుంది, మీ మీద కుమ్మరించడం జరుగుతుందని పేతురు గారు బోధించడం జరిగింది. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మారు మనసు పొంది మంచి కాపరి చూపించే మార్గంలో నడవమంటున్నాడు. యూదులు క్రీస్తు ప్రభువును ఒక్కసారి మాత్రమే సిలువ వేశారు, కానీ మనం ప్రతిరోజు మన మాట ద్వారా, మన తలంపుల ద్వారా, మన క్రియల ద్వారా ప్రతిరోజు కూడా ఆయనను సిలువ వేస్తూనే ఉన్నాం. కావున పరివర్తన, మారు మనస్సు, మెటనోయ, చేంజ్ ఆఫ్ హార్ట్ ఈజ్ నెసెసరీ ఫర్ ఎవ్రీబడి. అప్పుడే మనం ఆ పవిత్ర ఆత్మ ఫలాలను, వరాలను పొందగలము. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ సందేశాన్ని పేతురు గారు బోధించినట్టు ఈ సందేశాన్ని అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా విని దానికి స్పందించి రమారమి 3000 మంది ముందుకొచ్చారు ఆ జీవములో ఉన్నటువంటి సమృద్ధితనాన్ని పొందటానికి. క్రీస్తును విశ్వసించి రమారమి 3000 మంది జ్ఞానస్నానం పొందుకున్నారని ఈనాటి మొదటి పట్టణంలో చూస్తున్నాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి మనం వాక్యాన్ని వింటున్నాం, దేనికి స్పందిస్తున్నాం అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం విత్తనం చూస్తే తేమకు స్పందిస్తుంది, భూమి నీటికి స్పందిస్తుంది, అదేవిధంగా ఇనుము అగ్నికి స్పందిస్తుంది. ఇలా చూసుకుంటే ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా ఏదో ఒక దానికి స్పందిస్తుంది. కానీ మనిషి మాత్రం దేనికి స్పందిస్తున్నాడు? తనకు అవసరం లేనటువంటి వస్తువులు, విషయాలకు స్పందిస్తూ దేవునికి, దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నాడు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆ మంచి కాపరి చూపించే మార్గంలో నడిచినప్పుడు కష్టాలు, బాధలు వస్తాయి, తప్పవు, సుఖ జీవితం కాదు. కానీ దేవుని మీద నమ్మకం ఉంచి ముందుకు వెళ్తే దేవుడే సహాయపడతాడు. ఆయనే మనకు మార్గ చూపరి, ఆయనే మనకు మార్గదర్శి అని గ్రంథ పట్టాలు మనకు బోధిస్తున్నాయి. ప్రేమతో మంచి పనులు చేస్తూ బాధలను ఓర్పుతో సహిస్తూ ముందుకు వెళ్ళాలంట. అప్పుడే ఇతరులంట క్రీస్తు ప్రభు యొక్క నీతిని, ఆ మంచి కాపరి యొక్క మంచి లక్షణాలు, అదేవిధంగా ప్రతిబింబాన్ని మనలో చూస్తారని ఈనాటి గ్రంథాలు మనకు బోధిస్తున్నాయి. క్రైస్తవులు మనం చెప్పుకుంటే సరిపోదు, పుట్టు క్రైస్తవులు మనం చాలామంది చెప్పుకుంటారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటే సరిపోదు. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, యు మస్ట్ ఫీల్ లైక్ క్రైస్ట్, థింక్ లైక్ క్రైస్ట్ అండ్ యాక్ట్ లైక్ క్రైస్ట్. ఇది మనకు కావలసినటువంటి అంశం. అందుకనే మరణించినటువంటి జగద్గురువులు ఫ్రాన్సిస్ పోపు గారు ఈ విధంగా అంటున్నారు: షెపర్డ్ షుడ్ నో ద స్మెల్ ఆఫ్ ద సీ. అంటే తనకిచ్చినటువంటి మంద యొక్క స్థితిగతులను ఎరిగి కాపరనేవాడు ముందుకు వెళ్ళాలి అని మనకి తెలియజేస్తున్నాడు. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, ప్రతి ఒక్కరు కూడా పిలువబడ్డారు క్రీస్తు ప్రభు యొక్క అనుచరులుగా ఉండటానికి, మంచి కాపురులుగా ఉండటానికి. కేవలం గురువులు, మఠకన్యులు, బిషప్పులు, కార్డినళ్ళు, పోపు గారు మాత్రమే కాదు, గృహస్థ క్రైస్తవులు కూడా ఒక మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి పిల్లలుగా ఉండడానికి, ప్రతి ఒక్కరూ కాపరులుగా ఉండటానికి, నీకు ఇచ్చినటువంటి అంతస్తును బట్టి కాపరిగా ఉండటానికి పిలువబడ్డాం. మరి ఏ విధంగా ఉంటున్నాం? ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం చూస్తే
క్రీస్తు ప్రభు మంచి గొర్రెల కాపరికి అదే విధముగా గొర్రెల దొంగలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియజేస్తున్నాడు. యూదామత నాయకులందరూ కూడా యథార్థ స్వభావాన్ని తెలియజేస్తున్నాడు. ఆ యూదా ప్రజ నాయకుల యొక్క యథార్థ స్వభావాన్ని, నిజమైనటువంటి స్వభావాన్ని, వారు తమ ప్రజలను నిత్య జీవితంలోనికి నడపాలనుకున్నారు. కానీ అది వారికి సాధ్యం కాదు. ఎందుకంటే వారందరూ కూడా నకిలీ కాపరులు. కానీ క్రీస్తు ప్రభు అంటున్నాడు, మంచి కాపరి గొర్రెలతో సహజీవనం చేస్తాడట, గొర్రెలతో నివసిస్తాడు, గొర్రెలతో ఉంటాడు, పేరు పెట్టి పిలుస్తాడు. ఆయన స్వరాన్ని అవి వింటాయి, గుర్తిస్తాయి, ఆయన వెంబట వెళ్తాయి అంటున్నాడు. మరి ఆయనే నిజమైనటువంటి మంచి కాపరి. గొర్రెల దొడ్డుకి ఉన్నటువంటి ఏకైక ద్వారము కూడా ఆయనే. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నాటి సువిశేష పట్టణంలో ఆ మంచి కాపరి ఏ విధంగా ఏం చేస్తాడంట, ఏ విధంగా ఉంటాడంట? మంచి కాపరి గొర్రెలకు ముందుగా నడుస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం చూస్తే మంచి కాపరి గురించి బోధించడం జరుగుతుంది. ఇక రెండోది ఏంటంటే, మంచి కాపరి గొర్రెలకు ఏ కొదవ రానివ్వకుండా చూసుకుంటాడు, ప్రతిదీ కూడా సమకూరుస్తాడు. మూడోది, శత్రువుల బారిల నుండి రక్షిస్తాడు. నాలుగోది, గాయపడిన వారికి బాగు చేస్తాడు, రోగముతో ఉన్న వారికి స్వస్థత ఇస్తాడు మంచి కాపరి. ఐదోది, తప్పిపోయిన వారిని వెతికి రక్షించుకుంటాడు, వెతకడానికి వెళ్తాడు. ఇంకా ఆరో, మంచి కాపరి ఎల్లప్పుడూ కూడా గొర్రెలతోనే సహవాసం చేస్తాడు, సపరేట్గా కాదు, గొర్రెలతో ఉండటం. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభు ఎందుకు మంచి కాపరిగా పిలువబడుతున్నాడు అనే అంశానికి వచ్చినట్లయితే, కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు. 28వ కీర్తన 9వ వచనంలో, ప్రభు నీ జనులను కాపాడము, నీకు వారసులైన ఈ ప్రజలను దీవింపుము, నీవు వీరిని కాపరిని కమ్ము, వీరిని సదా ఆదుకొనుము. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కీర్తనాకారుడు 23వ కీర్తన దావీదు మహారాజు, యెహోవా నా కాపరి, నాకే లేమీలు ఉండదు, ఏ కొదవ ఉండదు, ఏ కొరత ఉండదు. అందుకనే క్రీస్తు ప్రభు ఏ విధంగా మంచి కాపరి అనుకుంటే, మొట్టమొదట క్రీస్తు ప్రభు మాట్లాడే దేవుడు, వాక్యము ద్వారా. మన దేవుడు మోగదేవుడు కాదు, మాట్లాడే దేవుడు. ఈ లోకపరంగా చూస్తే స్త్రీలు ఒక రోజులో దాదాపు 20,000 మాటలు మాట్లాడతారంట, పురుషులు 7,000 మాటలు మాట్లాడుతారట. ఇక్కడ ఏంటంటే, క్రీస్తు ప్రభు మాట్లాడే దేవుడు, వినుటకు వేగంగా ఉండాలి, మాట్లాడడానికి నిదానంగా ఉండాలి. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం ఏ విధంగా ఉంది? ఆయన స్వరము మనకు మారు మనసును పొందడానికి ఆహ్వానిస్తుంది, హృదయ పరివర్తనము చెందడానికి ఆయన పిలుస్తున్నాడు. వాక్యము ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు, వాక్యము ద్వారా ప్రభువు నీతో మాట్లాడబోతున్నాడు ఈ రోజుల్లో. అదే విధంగా యెషయా ప్రవక్త 30వ అధ్యాయం 21వ వచనంలో, మనం ఏ మార్గంలో నడవాలో ఆయనే వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఏ విధముగా నడవాలి, ఏ విధంగా ఉండాలి, ఎలాంటి మార్గంలో ముందుకు సాగాలి అనే అంశాన్ని కూడా ఆయనే తన వాక్కు ద్వారా నీకు హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకని ప్రియతమ క్రైస్తవ సహోదరి సహోదరులు, క్రీస్తు మార్గం అనేది ఆచరణీయం, ఆచరించడానికి సులభంగా ఉంటుంది. కష్టంగా ఉన్నప్పుడు కూడా అదే ఆచరణీయం, ఆచరించగలము. విశ్వాసముతో నమ్మకంతో ఉన్నాం. ఒకవేళ ఆయన మార్గం కష్టతరమైనప్పుడు కూడా ఆయన అంటున్నాడు కదా, నా మార్గం ఇరుకైన మార్గం, అది సులభతరమైన మార్గం కాదు. కానీ ఆచరించడానికి ఆయనపై పూర్తి నమ్మకము విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన శక్తిని బలాన్ని ఇస్తాడు. ఇంకొకటి, క్రీస్తు మార్గం అంటే అనేది అనుసరణీయం, క్రీస్తు మార్గము అభినందనీయం. కావున మన మార్గం ఈ విధంగానే ఉండాలి. రెండోది, క్రీస్తు ప్రభు ఎందుకు మంచి కాపరంటే, గొర్రెలకు ఆయన నేనే మంచి కాపరి అంటున్నాడు. నా గొర్రెలకు నేనే మంచి కాపరి, వేరే వ్యక్తులు కాదు. ఎందుకంటే యేసు ప్రభు నేనే మంచి కాపరి అన్నప్పుడు ఈ లోకంలో చెడ్డ కాపురులు ఉన్నారని అర్థం. ఎందుకు ఆ రోజుల్లో చూస్తే చెడ్డ కాపురు ఎవరు? ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకేయులు. మరి మంచి కాపరి క్రీస్తు ప్రభు, జీవ ప్రదాత, జీవాన్నిచ్చేవాడు. మరి మీరు క్రీస్తు ప్రభుని ఏ విధంగా మీరు స్వీకరిస్తున్నారు? నేను మంచి కాపురని క్రీస్తు ప్రభు చెప్తున్నాడు. క్రీస్తు ప్రభు అంటున్నారు ఇర్మియా గ్రంథంలో ప్రవక్త ద్వారా 50వ అధ్యాయం 6వ వచనం, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నారు. కాబట్టి మనలో కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రభువే మంచి కాపురు, ఆయన అడుగుజాడల్లో నడవాలి. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒకడు ఒక మేకపిల్లని కొనుక్కొని వెళ్తున్నాడంట. ఆ మేకపిల్ల మీద
ఒక నలుగురు దొంగలకి కళ్ళు పడింది. తినాలనుకున్నారు ఏదో ఒక విధంగా. అయితే మొదటి వాడు ఆ వ్యక్తి అన్నాడంట, ఆ మేకపిల్లని తీసుకువెళ్తుంటే కుక్క ఎంత అని అడిగాడంట. అయితే ఇది ఆయన అన్నాడంటే ఇది కుక్క కాదండి మేక అన్నాడంట. ఇంకా రెండో వ్యక్తి కూడా అలా కొద్ది దూరం వెళ్తే ఇంకో రెండో వ్యక్తి కల్పించినప్పుడు ఈ కుక్క చాలా బాగుంది, ఏ షాప్లో కొన్నారన్నారంట. ఆ వ్యక్తి అన్నాడంట, ఎవరైతే కొనుక్కున్నాడో, ఇది కుక్క కాదండి, ఇది మేక. అయితే ఇంకా కొద్ది దూరం నడుస్తున్నాడు. ఇంకా మూడో వ్యక్తి కలిశాడనమాట. మూడో వ్యక్తి కూడా ఆగి ఈ కుక్క ఎక్కడ కొన్నావు, చాలా చూడడానికి చాలా ముచ్చటగా ఉందన్నాడంట. ఇంక కొంత దీనికి ఇప్పుడు ఏమైందంటే డౌట్ వచ్చింది, ఇది నిజంగా కుక్క లేదా మేక అని చెప్పేసి. అయితే డౌట్తో ఏం చేశాడు, ఆ మేకను అక్కడే కుక్క అనుకుని విడిచిపెట్టాడు. మిగతా నలుగురు కూడా గుమ్ముకూడి ఈ మేకను పట్టుకొని చంపి తినేశారు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం ఈ విధంగా అంటున్నాడు, మీ స్వభావం చెడ్డదైనప్పటికీ కూడా మంచిగా ఉండాలని ప్రయత్నిస్తున్నారే, కానీ క్రీస్తు ప్రభు నేను స్వభావ సిద్ధముగానే మంచివాడిని. మరి మంచివాడు ఇంకెంత మంచిగా ప్రవర్తిస్తాడో, మంచిగా ఆదుకుంటాడో, మంచిగా చూసుకుంటాడో మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇంకా మూడోది, మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణములను సైతము దారపోస్తాడు. ఈ రోజుల్లో ప్రాణం తీసే నాయకులు ఎక్కువ మంది అయ్యారు, ప్రాణాన్ని తీసుకునే కాపరులు అయ్యారు. కాపరులు చాలా మంది మేపరులు మేసేవారుగా తయారయ్యారు. కానీ క్రీస్తు ప్రభు అంటున్నారు, నా ప్రాణమును సైతము మీకోసం అప్పగిస్తాను. అదే జరిగింది ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులరా. యేసు తన ప్రాణమును దారపోసాడు మనందరికీ లోకానికి వచ్చి. క్రీస్తు ప్రభును మనం కాపరిగా చూసుకోవాలి, ఆయనే మన కాపరి. క్రీస్తు ప్రభు మన కాపరిగా ఉండకపోతే, ఒకవేళ క్రీస్తు ప్రభు మనం కాపరిగా ఎంచుకోకపోతే మరణము మన కాపరిగా ఉంటుంది. అదే అంశాన్ని కీర్తన గ్రంథము 49వ కీర్తన 14వ వచనం అంటున్నా. చివరికి క్రీస్తును నువ్వు కాపరిగా ఎన్నుకోకపోతే, క్రీస్తు ప్రభువు నీ జీవితానికి కాపరిగా లేకపోతే మరణము నీకు కాపరిగా తయారవుతుంది. కావున క్రీస్తు ప్రభు మన మంచి కాపరి, మన కోసం తన ప్రాణమును మన కోసం ధారపోసే మంచి కాపరి. ఈ మంచి కాపరి మన కోసం వెతుకుతాడు. ఈ మంచి కాపరి మనకు ముందుండి నడిపిస్తాడు. ఈ మంచి కాపరి ద్వారం గుండా వస్తాడు. దొంగలు దొడ్డుదారిలో వస్తాడు, కానీ మంచి కాపరి ద్వారము గుండా వచ్చే మంచి కాపరి అంట. మంచి కాపరి తన గొర్రెలను పేరు 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 పెట్టి పిలుస్తాడు. ప్రతి పేరు కూడా తెలుసు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును సైతము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ పాస్కా కాలపు 4వ ఆదివారాన్ని మంచి కాపరితో పాటు ఇంకొక ఆదివారంగా కూడా పిలుస్తారు. అదే దైవ పిలుపు ఆదివారం. అంటే ఈ మంచి కాపరులో ఉన్నటువంటి లక్షణాలు గుర్తించి కొంతమంది స్పందించి కాపరులుగా ఉండడానికి ముందుకు రావాలని శ్రీసభ మనకి దైవ పిలుపుల ఆదివారంగా కూడా ఈ ఆదివారాన్ని పిలవడం జరుగుతుంది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరు, మంచి కాపరి ఉదాహరణ మనం చూస్తే 2018 అక్టోబర్ 14వ తారీఖున ఆస్కర్ రొమారియో అనే బిషప్ గారు శ్రీసభ ఆయనకు పునీత పట్టాన్నిచ్చింది. ఈయన దక్షిణ ఆఫ్రికాలో సాల్వడాన్ అనే మేత్రాసనములో ఒక బిషప్గా ఉన్నారు. అయితే అక్కడ ఆయన చేస్తున్న పని ఏంటి, పేదలకు, అనాథులకు, అభాగ్యులను ఆదుకొని వారికి రావాల్సిన హక్కులను ప్రభుత్వం దగ్గర నుంచి, మిగతా వ్యక్తుల దగ్గర నుంచి ఇచ్చే విధముగా వారి కోసం పాటుపడ్డాడు. చివరికి ఆయన పొందినటువంటి బహుమానం ఏంటి తెలుసా, అసూయతో పగతో ఈయన ఏ విధంగా చంపాలని చెప్పేసి 1980వ సంవత్సరం మార్చి 14వ తారీఖున ఆయన కాన్వెంట్లో పూజ చేస్తూ ఉండగా ఒక దొంగవాడు వచ్చి గన్తో ఆయన కాల్చివేస్తాడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆయన తన ప్రజలకు మంచి కాపరిగా ఉన్నాడు. చివరికి తన ప్రాణం సైతం లెక్క చేయలే. ఆయన మరణిస్తారని తెలిసి చాలాసార్లు ఎదిరించారు. ఆ మరణానికి, ఆ తుపాకీ కాల్పులకు లొంగిపోలేదు, భయపడలేదు. తన ప్రజల కోసం మంచి కాపరిగా నిలబడ్డాడు. చివరికి తన ప్రాణమునే ధారపోసాడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మంచి కాపరి. మరియు గొర్రెల మంద లోపలికి వెళ్ళి ద్వారం కూడా ఆయన అంటున్నాడు. ఒకవేళ లోపలికి వెళ్ళాలంటే నేనే ద్వారం అంటున్నాడు. నేను ఈ లోకమునకు వెలుగన్నాడు. నేనే పునరుత్థానమును జీవమును, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. ఇప్పుడు ఈరోజు సువిశేషంలో యేసయ్య అంటున్నాడు,
ఈరోజు నేనే ద్వారమును, ఎవడైనా నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును, వాడు వచ్చుచూ పోవచ్చు ఉండెను, చివరికి వారికి మేత లభించును, కొరత ఏముండదు. అందుకనే నేనే ద్వారమున చెప్పిన యేసయ్య క్రీస్తు చెప్పడం వలన మనకు అర్థమైంది ఏంటంటే, క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు మాత్రమే మనుష్యులు తండ్రి వద్దకు వెళ్తారని మనం ఈ నిగూఢ సత్యాన్ని తెలుసుకోవాలి. పాత నిబంధనలో చూస్తే ప్రీతమ క్రైస్తవ సహోదరి చాలా మంది నాయకులు ఉన్నారు. ఇక్కడ మత నాయకులతో పాటు సంఘ పరమైన నాయకులను, అదేవిధంగా రాజకీయ పరమైన నాయకులను కాపర్లుగా ఎన్నుకున్నాడు దేవుడు. అందుకనే వారి యొక్క బాధ్యతను బాధ్యతాయుతంగా కాకుండా బాధ్యత రహితంగా వాళ్ళు ప్రవర్తించారు. అందుకనే దేవుడు యెజెకీయేలు గ్రంథము 34వ అధ్యాయాలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు సంఘ మతపరమైన నాయకులతో పాటు సంఘ రాజకీయ నాయకులు. అందుకని మంచి కాపురు ఏ విధంగా ఉండాలంటే ఆదర్శంగా ఉండాలి, విధులను బాధ్యతాయుతంగా నెరవేర్చాలి, నైతిక విలువలను కలిగి ఉండాలి, నైతిక విలువలు. కావున మరి ప్రీతమ క్రైస్తవ సహోదరి ఇది చూసాం మంచి కాపురు ఏ విధంగా ఉంటుంది. మరి గొర్రె ఏ విధంగా ఉండాలంట? చాలా వరకు మనం మంచి కాపురు ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, మంచిదే. కానీ గొర్రెలు కూడా సరిగా ఉండాలి. ఈ రోజుల్లో చాలా వరకు రోజుల్లో దొంగ గొర్రెలు కొన్ని తయారయ్యాయి. వాటికి కూడా వాక్యం ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు ఏ విధంగా ఉండాలంటే, గొర్రె దృష్టి ఎప్పుడు కూడా కాపురం మీద ఉండాలి. దృష్టి అనేది ఈ లోకపు వ్యామోహాల మీద, గుడికొస్తే ఏమొస్తుంది, లేదా గుడికొస్తే ఫాదర్లు ఏమిస్తారు, సిస్టర్లు ఏమిస్తారు, వాళ్ళు ఏమిస్తారని ఆలోచన సరళను ఉండకూడదు. గుడికొస్తే మాకేమో, ఆయన దృష్టి ఎప్పుడు కూడా కాపురం మీద ఉండాలి, ఈ లోకపు వ్యామోహాల మీద కాదు, ఈ లోకపు సంపదల మీద కాదు. రెండోది, గొర్రె కాపరి యొక్క స్వరాన్ని వినాలి. చాలా వింటా కానీ అసలైన స్వరాన్ని, వాక్య బోధనను వినవు. మూడోది ఏంటంటే, గొర్రె ఆయన స్వరాన్ని విని ఆయన్ని వెంబడించాలి. ఈ లోకంలో ఉండే మిగతా వ్యక్తులు కాదు, గొర్రె కాపరి యొక్క స్వరాన్ని విని ఆయన వెంబడే ఉండాలి. ఈ లక్షణాలు ఈ గొర్రెలో ఉన్నాయా? ఇవి లేకపోతే చెడ్డ గొర్రె, తప్పిపోయినటువంటి గొర్రెల పరిస్థితి మన పరిస్థితి కూడా ఉంది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ఇద్దరు గొర్రెల గురించి మనం విన్నాం, గొర్రెల కాపరుల గురించి మనం విన్నాం. బైబిల్లో మొట్టమొదటి గొర్రెల కాపరి ఎవరంటే ఆబేలు గురించి మాట్లాడితే ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం, అదేవిధంగా హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 4వ వచనంలో, ఆబేలు విశ్వాసము వలన నీతిమంతునిగా ఎంచబడ్డాడు. క్రైస్తవ జీవితం అనేది ఒక రోజుతోనో, ఒక పండగతోనో, ఒక నెలతోనో, ఒక సంవత్సరంతో ముగిసిపోలేదండి. క్రైస్తవ జీవితం అనేది పరిమితం కాదు ఈ పండగకో, ఒక రోజుకో. అనుదినము కూడా క్రీస్తు ప్రభువును వెంబడించాలి. అనుదినము కూడా కాపరి యొక్క మాటలు వింటూ, కాపరి యొక్క మనస్తత్వాన్ని కలిగి విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి అనేది మనం నేర్చుకోవాలి ఆబేలు ద్వారా. బైబిల్లో ఉన్న మొట్టమొదటి గొర్రెల కాపరి. ఇంక రెండో గొర్రెల కాపరి చాలా మంది ఉన్నారు, కానీ బైబిల్లో కనిపించే ఇద్దరు గొర్రెల కాపరుల గురించి మనం చూస్తున్నాం. దావీదు మంచి గొర్రెల కాపరి అని విన్నాం. దేవుని హృదయానుసారుడిగా జీవించాడు, దేవునికి ఇష్టమైన రీతిలో జీవించాడు. తన గొర్రెల కొరకు ఒక సింహమును, ఎలుగుబంటిని చంపాడు, ప్రాణాలకే లెక్క చేయలేదు. చంపినటువంటి దావీదు ఒక మంచి గొర్రెల కాపరిగా మనకి బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరులారా, యోహాను సువార్తలో చూస్తే మిగతా సువార్తలకు యోహాను సువార్తకు వ్యత్యాసం ఏంటంటే, మిగతా సువార్తలలో ఉపమానాలు చూస్తాం, కానీ ఇక్కడ సాదృశ్యాలు, సిమిలారిటీస్, వి ఫైండ్ దేర్ పారబుల్స్. బట్ ఇక్కడ యోహాను సువార్తలో సిమిలారిటీస్, రిసెంబ్లెన్సెస్ మనం సాదృశ్యాలు. ప్రభు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగుగా ఉన్నట్టు ఇది ఒక సాదృశ్యం. క్రీస్తు మళ్ళీ అంటున్నారు, జీవాహారం నేనే, ఇది కూడా ఒక సాదృశ్యమే. యోహాను 6:35లో, నేను గొర్రెలకు మంచి కాపురిని, ఇది కూడా సాదృశ్యమే. యోహాను సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. మరి ఈ 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి వర్ణించడం మనం చూస్తున్నాం. ఆయన ఒక మంచి కాపరిగా అంటే ఆయన మానవుడై మానవులకు పరిచర్య చేస్తూ మా సేవకుడిగా మారాడు. అవునా, మంచి కాపరి తన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తారంట. సీమోను అని పిలిచి, సీమోనును యేసు పేరు పెట్టి పిలిచాడు. పేతురు అనగా రాయి అని అర్థం. తర్వాత జక్కయ్య త్వరగా దిగిరా అని పిలిచాడు. మార్తా అని పిలిచాడు.
వాళ్ళతో ఉన్నటువంటి అనుసంబంధాన్ని గురించి మనం తెలియజేస్తున్నాడు. మత నాయకులందరూ కూడా పుట్టుగుడ్డివాడిని వెలివేస్తే ఈయన ఆదుకున్నాడు. కావున యేసు దేవుని గొర్రె పిల్ల, అదే విధముగా గొర్రెల కాపరి. జాగ్రత్తగా ఉండండి. దేవుని గొర్రె పిల్ల, అదే విధంగా గొర్రెల కాపరి. ఈ రెండు ఒకేలా కాదండి. ఇది ఒక గొప్ప సత్యము, మర్మము. అది దేవుని గొర్రె పిల్ల, అదే విధంగా గొర్రెల కాపరి. క్రీస్తు ప్రభు గొర్రె పిల్లగా తన మానవత్వాన్ని మనకి చూపాడు. గొర్రె పిల్లగా, కాపరిగా తన దైవత్వాన్ని మనకి ఇరుగుపరిచాడు. క్రీస్తు ప్రభు గొర్రె పిల్లగా తనలో ఉన్నటువంటి డివినిటీ అండ్ హ్యుమానిటీ, ఇక్కడ మానవత్వాన్ని, ఆ మానవత్వాన్ని మనకు చూపాడు ఒక గొర్రె పిల్లగా. కాపరిగా తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మనకి ఎరుగుపరిచాడు. మనం రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకని ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదర, ఈ మందకు క్రీస్తు ప్రభు మంచి కాపరి. చనిపోయినటువంటి క్రీస్తు ప్రభు మంచి కాపరి. ఉత్థానమైన క్రీస్తు ప్రభు గొప్ప కాపరి. తిరిగి రానున్నటువంటి క్రీస్తు ప్రభు ప్రధాన కాపరి. అందుకని కీర్తన గ్రంథంలో చూస్తున్నాం. 22వ కీర్తన క్రీస్తు ప్రభువును ఒక మంచి కాపరిగా వర్ణిస్తుంది. 23వ కీర్తన క్రీస్తు ప్రభువును ఒక గొప్ప కాపరిగా మనకు ఎరుగుపరుస్తుంది. 24వ కీర్తనలో క్రీస్తు ప్రభు ప్రధాన కాపరిగా మనందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, ఈ 3 క్రీస్తు ప్రభు ఉన్నారు. దొంగవాడు వచ్చినప్పుడు ఏమవుతుంది? దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయటానికి. దొంగవాడు వస్తే చేసే పనులు 3. ముందుగా దొంగిలిస్తాడు, హత్య చేస్తాడు, నాశనము చేయడానికి వస్తాడు. కానీ క్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా మీకు ఇవ్వటానికి నేను వచ్చానంటున్నాడు. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన ఇళ్లలో దొంగలు పెడితే ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తాం పోలీసులు. మరి సైతాన్ అనే దొంగ మన హృదయాన్ని కూడా దొంగిలించకుండా ఉండాలంటే క్రీస్తు ప్రభు చెంతకు రావాలి. క్రీస్తు ప్రభు ఆ మంచి కాపురు చూపించే మార్గంలో నడవగలగాలి. అప్పుడే ఆయన మనం సంరక్షిస్తాడు, ఆయన ఆదుకుంటాడు, మనకు తోడుగా ఉంటాడని ఈనాటి గ్రంథ పట్టణాలు మంచి కాపరే అయినటువంటి క్రీస్తు ప్రభు మార్గములో నడచి ఆయన వల్లే మనము కూడా రూపాంతరం చెందాలనేది ఈనాటి గ్రంథ పట్టణాల యొక్క ముఖ్య ఉద్దేశం. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మార్గంలో నడవడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించమని ఈ దివ్య పూజ బలిలో ప్రార్థించుదాం.